ప్రజల్లో చైతన్యం కల్పించి సైబర్ నేరాలపై వారికి సంపూర్ణ అవగాహన కల్పించడం ద్వారా అడ్డుకట్ట వేయొచ్చని జనసేన నాయకులు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. హెచ్చర్ల మండలంలోని శివాని కళాశాలలో జైరాజ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైబర్ చైతన్య యాత్ర కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల నుంచి మనం ప్రజలను ఎలా కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. సైబర్ నేరాలను జిల్లాలో ఏ విధంగా అరికట్టాలి, ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జైరాజ్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా తాము ఎంచుకున్న రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని సూచించారు. జైరాజ్ కరోనా వేళ సమయం వృధా చేయకుండా సైబర్ నేరాల నియంత్రణ అవగాహన పెంచుకొని తనకు సహాయం చేయాలని కోరారని తెలిపారు. జైరాజులో ఉన్న పట్టుదల, కృషి చూసి తాను సహాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లు వివరించారు. సెల్ ఫోన్ వినియోగం ద్వారా ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, కేవలం మంచి కోసం ఫోన్ను వినియోగించాలని సూచించారు. జైరాజ్ మాట్లాడుతూ తాను గత 4-5 ఏళ్లుగా సైబర్ నేరాలపై తాను పూర్తిగా పరిశోధనలు చేశానని, ప్రజలు ఎలా మోసపోతున్నారో తెలుసుకుంటే ఎంతో బాధ కలుగుతుందని అన్నారు. కొందరు ఈ సైబర్ నేరాల బారిన పడి ఆత్మహత్యలకు సైతం పాల్పడిన ఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజల్లో, యువతలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు సైబర్ చైతన్య యాత్ర కార్యక్రమం ప్రారంభించానని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన డాక్టర్ దానేటి శ్రీధర్కు కృతజ్ఞతలు తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ కొరకు ఒక సరికొత్త అంకుర సంస్థను తెలుగు సైబర్ సొల్యూషన్ పేరుతో ప్రారంభించారు. పర్టికులర్గా ఆయన తీసుకున్న టాపిక్ ఏంటంటే సైబర్ క్రైమ్స్ అని, విచ్ ఇస్ ఇంకా ప్రెసెంట్ సొసైటీలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం, అంతే కదా. దాని గురించి స్టూడెంట్స్కి పర్టికులర్గా పల్లెటూరులోకి వెళ్ళి ముసలి వాళ్ళ నుంచి, రైతుల దగ్గర నుంచి వాళ్ళు ఎలా మోసపోతున్నారు సైబర్ క్రైమ్స్ ఈ మొబైల్ యాప్స్ ద్వారా నుంచి, కాలేజీలో చదువుకున్న అబ్బాయిలు అమ్మాయిల నుంచి, ఆ సొసైటీలో ఎవరికైతే ఇది అవసరమో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి ఒక స్టూడెంట్గా చదువుకుంటున్నప్పుడు మనందరం కోవిడ్ టైంలో నాకు తెలిసి ఫోన్లో ఉన్న ఓటీటీలో ఉన్న సినిమాలన్నీ చూస్తుంటాం. కానీ వాడు ఓటీటీలో సినిమా చూడకుండా సొసైటీకి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఏం చేయాలని చెప్పి డిజైన్ చేస్తున్నాడు. అందుకే నాకు నిజంగా నచ్చాడు, అందుకే ఆ అబ్బాయికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పాడు. అలాగే రెండోది మీరందరూ అర్థం చేసుకోవాల్సింది, నేను సపోర్ట్ చేస్తానన్నాను, చేశాను అన్నది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ మీకంటే జస్ట్ 3-4 years సీనియర్, అంతే కదా. ఒక స్టార్ట్అప్ పెట్టాలి అనే ఒక ఆలోచన, అందులో పర్టికులర్లీ మోస్ట్ బర్నింగ్ టాపిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సైబర్ క్రైమ్స్ మీద టాపిక్ తయారు చేసుకున్నాడు.